లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివం బజీ ఈ మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. ఎందుకంటారా, ఈ థ్రిల్ మిస్ అయిపోయింది. ఈ మూవీలో చూస్తున్నంతసేపు థ్రిల్ ఫీల్ అవ్వాలి, కానీ అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుందనే చెప్పొచ్చు. శివం బజీ ఈ మూవీలో వచ్చేసి మన రూల్ రికవరీ ఏజెంట్గా అయితే మన హీరో వర్క్ చేస్తూ ఉంటాడు. కాకపోతే తనకు జరిగే ఒక యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఎలా టర్నింగ్ పాయింట్ జరిగిందనేది ఈ మూవీ ఫ్లాట్ లైన్ అనమాట. తన లైఫ్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ వల్ల ఈ మూవీ బేసిక్ అయి ఉంటుంది. ఆ సీన్స్ని మన పాకిస్తాన్, చైనా ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అనేది మెయిన్ ప్లాంట్ అనమాట. అక్కడక్కడ స్టోరీ బాగానే అనిపించింది, కాకపోతే తాను ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ మనకు చెప్పడంలో సక్సీడ్ అవ్వలేదనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఈ మూవీతో మన అశ్విన్ బాబు హిట్ కొడతాడా లేదని అయితే మీరు కింద కామెంట్ చేయండి. సినిమాకైతే ఇలాంటి ప్లస్ పాయింట్స్ అయితే ఎక్కువ ఏం లేవు, ఆల్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అశ్విన్ బాబు రివ్యూ ఈ విధంగా అయితే ఉంది ఈ మూవీ గురించి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం